Hi, welcome to KC Talks. This is our new channel which would cover devotional and spiritual elements. Today we have with us Mr. Praveen Kumar Sharma, varu Paurohitalu, and he has a lot of knowledge on Puranas. So let us deep dive into understanding all the Puranic gamut. Namaste Andi. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మిమ్మల్ని నిన్న రాత్రి కలిసినప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు నాకు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది మీకు పురాణాల్లో చాలా పట్టుంది అని. సో అందులో కొన్ని విషయాలు మనం కవర్ చేద్దాం అని ఇవాళ అనుకున్నాం. తద్వారా మీరు ఈ పాడ్కాస్ట్కి రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ యూ సార్ టు కేసీ టాక్స్ స్పిరిచువల్ ఛానల్ ఫస్ట్ పాడ్కాస్ట్. ధన్యవాదాలు. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాను నేను కొన్ని. సో చాలామంది శని అంటేనే భయపడతారు. అలాగా సమాజంలో అలాంటి ఒక పిక్చర్ ఇచ్చారు, శనిదేవుడు అంటే ఇంకా అతను హింసించడానికి ఇంకా మీ జీవితాల్లోకి వస్తున్నాడు అని. ప్లస్ చాలామంది న్యాచురల్గా వింటూ ఉంటారు ఏలినాటి శని అని. అసలు ఏలినాటి శని అంటే ఏంటి శర్మ గారు? ప్రతి మనిషికి జన్మించిన తర్వాత మరణించేలోపు మొత్తం ఏలినాటి శని అనుభవించాల్సిందే. అంటే ఒక్కొక్కటి 2.5 సంవత్సరాల పాటు 3 times వస్తుంది, 3 సార్లు వస్తుంది. ఈ మొత్తం కలిపితే 7.5 సంవత్సరాలు. ఇది ఎలా వస్తుంది అంటే జాతక చక్రంలో లగ్నాత్ 12వ స్థానం అంటే వ్యయస్థానం, వ్యయస్థానంలో శని ఉన్నా 1-2 స్థానాల్లో శని ఉన్నా ఏలినాటి శని అంటారు దాన్ని. ఇదే దీని యొక్క పరమార్థం. ఇలా ఏలినాటి శని ఉన్నదని తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏవైతే నివృత్తి కార్యక్రమాలు ఉంటాయో, శనికి ప్రీతికరంగా ఏవైతే చేయాల్సి ఉంటుందో ఆ కార్యక్రమాలని నిర్వహించుకుంటే పరిష్కారం లభిస్తుంది. అసలు శనిదేవుడు ఇప్పుడు ఏదో శనిశంగనాపూర్ అనే ఒక ప్రదేశంలో శనిదేవుడు ఉన్నాడు, కానీ మనం ఎక్కడ శని అనేది సపరేట్ టెంపుల్స్ చూడం. ఓన్లీ నవగ్రహాల్లో శనిదేవుడిని చూస్తాం మనం. శని అనగానే ఒక మనిషికి ఒక భయం, దాని తర్వాత అదేదో ఒక భూతంలాగా చూస్తుంటారు మనుషులు. అది ఎంతవరకు కరెక్ట్ శర్మ గారు? ఒకటి మనిషి ఇప్పుడు ఇవాళ ఇది కలియుగం. కలి ఒక్క పాదం మీద మాత్రం ధర్మం ఉంది, మిగతావన్నీ 3 పాదాలు కలితో నడుస్తుంది. పాపం చేసేవాడికి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఒక తప్పు చేసి రోడ్డు మీద పెడుతుంటే ఏదో పోలీసు సైరన్ విని కనుక ముందు వాడు భుజాలు తోడుకుంటాడు. శని అనగానే ఏంటంటే శనీశ్వరుడు చాలా పవర్ఫుల్. నవగ్రహాలన్నింటిలో కల్లా శనీశ్వరుడు చాలా ఉత్తముడు కూడా. ఎందుకంటే నవగ్రహాలు వాటి యొక్క పరిస్థితిని బట్టి మనల్ని పట్టి మనల్ని కొద్దిగా హింసించి కొద్దిగా వెళ్ళిపోతాయి. కానీ శనీశ్వరుడు అలా కాదు. మనం భరించినట్లయితే శని మనకు మొదలైందని తెలుసుకున్నప్పుడు మనం కనుక శనిధ్యానం చేసుకుంటూ ఉంటే శత్రుశేషం రుణశేషం లేకుండా చేసి వెళ్ళిపోతాడు చివరి దశలో. మిగతా గ్రహాలు చేయవట్లా, వాటికి ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోతాయి. కానీ శని మాత్రం నీకేం కావాలో కూడా ఇచ్చిపోతారు. అటువంటిది శనీశ్వరుడు మహోన్నతమైనటువంటి వాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా శనికి లోబడే ఉంటాడు. దానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న కథలు కూడా మనం పురాణాల్లో చూస్తూ ఉన్నాం. అది అంటే మహాదేవుడు కూడా అంటే శివుడు కూడా గ్రహాధీనంలోనే ఉంటాడా గురువుగారు? శివుడే కాదు, ఒక ధర్మాన్ని తయారు చేసిన త్రిమూర్తులు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది, చెప్తాను. ఒకానొక సందర్భంలో త్రిమూర్తులంతా మాట్లాడుకుంటూ ఉంటే ధర్మం దృష్టిలో అందరూ ఒక్కటే అనుకుంటున్నప్పుడు అప్పుడు శనీశ్వరుడు ఉండటం జరిగింది అక్కడ. శని ఉన్నాడు, ఇప్పుడు ఉదాహరణకని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అందరినీ పడతాడు శని, దేవతలను కూడా చూడ్డు. ఎందుకంటే శనికి ఒక చిట్టా ఇచ్చారు, ఈ సమయానికి వీళ్ళని పట్టాలి అని. అన్నప్పుడు పరమశివుడు ఏమంటాడంటే త్రిమూర్తులను కూడా పడతావా అని ఇవన్నారు. ఖచ్చితంగా పడతాను, రేపు రాబోయే రోజుల్లో ముందు మీ పేరే ఉంది అని అంటాడు. అవురా, నన్నే పడతావా నువ్వు, ఇది సాధ్యమేనా అన్నాడు. ఖచ్చితంగా మహాప్రభు ఫలానా తేదీ ఫలానా సమయానికి ఫలానా ఘడియలకి మిమ్మల్ని పడతాను అని చెప్తాడు అని వెళ్ళిపోతారు ఎవరి దారి వాళ్ళు. శివుడు ఆలోచనలో పడతాడు. ఒకటి శివుడు అంటే ఇప్పుడు త్రిమూర్తులు మొత్తం ప్రపంచానికి 14 భువన భాండాలకి వీళ్లే కదా మూలాధారం. అవునండి. అటువంటి వాళ్ళలో ముఖ్యుడు లైకారకుడైన పరమేశ్వరుడు ఏమనుకుంటాడు, వీడు చెప్పిన మాటలని నిజమేనా, నిజంగా జరిగితే నా గౌరవానికి ఏమైనా లోటు వస్తుందా అని ఆలోచిస్తూ ఆ గడియలకు ముందే ఏం చేస్తాడు, కనపడితే కదా పట్టేది, మర్రి చెట్టు త్వరలో దాక్కుంటాడు వెళ్ళి. కైలాస పర్వతం మీద అందరూ యాజ్ యూజువల్గా శివుడి కోసం వస్తూ ఉంటారుగా, రోజు వచ్చేవాళ్ళకి శివుడు కనబడలా, అది మాయా కమ్ముకుపోయింది. అప్పుడు పార్వతికి తెలుసు జరిగేదంతా తెలుసు, ఆవిడ అర్ధనారీ స్వరూపం కదా.
తర్వాత ఈ గడియలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. యథావిధిగా కైలాసానికి వచ్చాడు. వచ్చి పిలిపించండి శనీశ్వరుని అన్నారు. అనగానే శని వచ్చి ప్రణామాలు, అయ్యా తండ్రి అని అన్నాడు. నీవేదో చెప్పావు కదా పడతానని, మరి పట్టలేకపోయావేమిటి అన్నాడు. అసలు మంచు పర్వతాల మీద కూర్చొని నందీశ్వరుడు భృంగీశ్వరుడు నాట్యాలు తిలకిస్తూ పరిచారికుల సేవలు అందుకుంటూ అమ్మవారితో ఉండి హాయిగా కాలం గడిపే మీకు చెట్టు త్వరలో దాక్కోవాలని ఒక బుద్ధి కలిగిందే, అప్పుడే పట్టాను. నేను పట్టబట్టే మీకు ఆ జాస్ వచ్చింది. నేను విడిచాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉన్నారు మీరు, అయిపోయింది ధర్మ ప్రకారం నేను పట్టేశాను అన్నాడు. అప్పుడు మిగిలిన వాళ్ళంతా ఏమన్నారంటే, దేవతలకే ఇట్టి పరిస్థితి ఉంటే మానవుల పరిస్థితి ఏమిటి, మానవులు కన్ను మిన్నుగా అనకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అని అందులో శివభక్తులు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, పరమేశ్వరుడు చెప్పాడు అప్పుడు, శనీశ్వర నీ ధర్మం నిర్వర్తించు, కానీ ఒక మాట నా భక్తుల విషయంలో నన్ను ఒక మాట అడుగు. అందువలన శివాలయాల్లో నీవు నివాసం ఉండు, నవగ్రహ రూపంలో ఉండి ఒక్కసారి నా భక్తులు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అడుగు నన్ను, ఇతని నేను పట్టబోతున్నాను, ఒక్క ముక్క నాకు చెప్పు. కొన్ని ప్రకారం అతనికి కొంతవరకు వెసులుబాటు కల్పించే అవకాశం కల్పిద్దాం మనం. అంటే శివనామస్మరణలో ఉంటున్నాడు కాబట్టి. అంటే అప్పటి నుంచి ముఖ్యంగా శివాలయాల్లోనే ఈ నవగ్రహాల ప్రతిష్టాపన జరిగేది కూడా అందుకే అనమాట. ఓకే, అందుకే వైష్ణవాలయాల్లో నవగ్రహాలు ఉండవు, ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు మల్టీపర్పస్గా ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు డివోషనల్ అందరికీ దగ్గర తీసుకురావాలి, అది కమర్షియల్ కాదు. కానీ ఇప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాలంటే వీళ్ళకి సౌకర్యంగా ఉండదు, సమయం ఉండదు. కాబట్టి ఒకే క్షేత్రంలో పలు రకాలుగా పలు విధాలుగా పలు దేవతలను ఆరాధించుకోవడానికి సౌలభ్యం కల్పించడం ఇప్పుడు జరుగుతోంది. అలా ఇప్పుడు పెడుతున్నారు, అన్ని చోట్ల పెడుతున్నారు. మరి అప్పుడు శివభక్తుడు ఏం చేయాలి? ఆ శని మహర్దశో అంతర్దశో ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అతను చేయాల్సిన ప్రతి ఒక్కరికి జ్యోతిష జ్ఞానం ఉండదుగా. అవునండి. వారు ఏం చేస్తారు, ఏదైనా ఇప్పుడు ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటూ ఉంటారు. ఆ పంచాంగ శ్రవణం వినమని చెప్పేది ఏంటంటే రాశి ఫలాలు ముఖ్యంగా చెప్తారు. నక్షత్రము జాతక చక్రాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు పుట్టిన తేదీ వారం నక్షత్రం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి తెలియదు, ఉంటుంది కానీ తెలియదు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళు మంచి చెడు ఎలా తెలుసుకోవాలి అంటే 34 సంవత్సరాలు దాటి 35వ సంవత్సరాలకు అడుగుపెట్టాక ప్రతి మానవుడికి నక్షత్రాలతో వాటితో పని లేకుండా రాశితోనే పని ఉంటుంది. ఆ రాశి ప్రకారం చూసుకొని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవచ్చు. అలా అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నవారు ఆ పరిజ్ఞానం ఆ పరిస్థితి ఉన్నవాళ్ళని కలిసి మా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు మాకు బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఏం నడుస్తుంది అని తెలుసుకొని, ఒకవేళ ఏలినాటి శని నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, శని విదశలు నడుస్తున్నా, మహర్దశ నడుస్తున్నా, ఇలా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాల్సింది ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. శనీశ్వరుడు అంటే భయపడేవాడికి భయమే పెద్ద దయ్యం. దయ్యం గొప్పదా భయం గొప్పదా అంటారు. భయం ఏముంది, హనుమంతుడు తలుచుకున్నా ఇష్టదైవాన్ని తలుచుకున్నా వెళ్ళిపోతుంది కాసేపటికి. ఏది దయ్యం, భయం పోదు. భయం మనిషి నరాల్ని పట్టి పీడిస్తుంది. కనుక భయం ఉండకూడదు. అప్పుడు శనీశ్వరుడి మీద భక్తిభావం పెట్టుకొని, శనీశ్వర నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, ఈ క్రమంలో కాస్త నేను చేసుకునే ఇతర పారాయణ పుణ్యఫలంతో శిక్షను తగ్గించు, నాకు వేసేది తగ్గించి నన్ను పూర్తిగా నాశనం చేయకుండా ఆడుకోవడానికి ఒక వస్తువులా నన్ను తీసుకొని నీ క్రీడా వినోదం అయ్యాక అక్కడ పడేసి వెళ్ళిపో అని కోరుకున్న వాడికి మేలు జరుగుతుంది. అప్పుడు కోరుకున్న వాడు పర్యవసానంగానే శని త్రయోదశి వేళ ముఖ్యంగా ఇష్టమైనది త్రయోదశి శనీశ్వరుడికి తైలాభిషేకాలు, ప్రత్యేకటువంటి హోమాలు, శాంతులు, జపాలు ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. శని సిగ్నాపూర్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందండి. మందపల్లి క్షేత్రం ఉంది, గోదావరి జిల్లా. మందపల్లిలో శనీశ్వర ఆలయం ఉంది. ఇంకొకటి భగవాన్ సర్వత్ర వ్యాపిత అన్నారు. మీలో ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అంటల్లా. అందువల్ల మీ క్షేత్రంలో శనీశ్వరుడు ఉన్నా కూడా అక్కడ కూడా దేవుడే ఉన్నది. ఒకటి అపోహ, నవగ్రహాలు అనగానే ఏదో చండాలంగా చూసుకొని, అంటరాని వారుగా చూసుకొని ఈ విధంగా చూడకూడదు. ఈరోజు అసలు ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటరానితనం లేదు, అసలు అది అమానుషం. ప్రతి మానవుడిలో దైవాన్ని దర్శించినప్పుడు మాత్రమే మనం గొప్పవారం అవుతాం. అవునండి, మనం ఉన్నత స్థానానికి వెళతాం. అట్లా ప్రతి క్షేత్రంలో కూడా ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి కదా. అవునండి, భక్తిభావంతో ఉండాలి. భక్తిభావంతో ఉండి అక్కడ చేసిన ప్రతిఫలం దక్కుతుంది. కేవలం శని సింగనాపూర్లో చేస్తేనే వస్తుందని కాదు. తిరుమల వెంకటేశ్వర స్వామిని మించి ముందు ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కాబట్టి కోటాన కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డివోటీస్ ఉన్నారు. అవునండి,
మహామహా వాళ్ళంతా ఒక్కమారు తిరుమలకు వస్తారు. అవును. ఇతర మతస్థులు కూడా వస్తున్నారు తిరుమలకి అవునండి. ఆయన ప్రాశస్తి తెలుసుకొని. అంటే ఇంట్లో ఉన్న విగ్రహానికి పూజలు చేయటం లేదా? చేస్తున్నాం అంటే కదా. భక్తి ప్రధానం. అవును. భక్తుడు తలుచుకుంటే భగవంతుడు భక్తుడు చెంతకే వస్తాడు. శనీశ్వరుడు కూడా అంతే. సో అంటే మీరు చెప్పే దాంట్లో ఇవాళ ఒక కొత్త పాయింట్ ఏంటంటే అసలు మనం నవగ్రహాలకి భయపడకూడదు, శనికి అంతకు మించి భయపడకూడదు. భయమే ఒక శత్రువు. సో ఒకసారి మీకు ఏదో ఒక మహర్దశో అంతర్దశో ఏలినాటి శనో మొదలైతే మీరు శనేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా ఆత్మ సమర్పణం లేకపోతే శరణాగతిలాగా ఆయనకి నాయన అంకితాభావంతో ఉండాలి, అంకితాభావంతో ఆరాధనా రూపంగా ఉండాలి. ఏ వెంకటేశ్వరుడు ఎలా ప్రేమిస్తున్నావు, శ్రీకృష్ణ పరమాత్మను ఎలా ప్రేమిస్తున్నావు, ప్రేమించడం వేరు, ఆలింగనం చేసుకోవడం వేరు. మన వాళ్ళకు ఒక వేలం వెర్రి పిచ్చి కూడా ఉన్నది. ఏదైనా ఒక విషయం బయటకు వస్తే మొత్తం వెళ్ళి కౌగిలించుకుంటే కానీ వాళ్ళ తృప్తి ఉండదు ఆ భగవంతుడిని. అవును. ఇప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామిని అక్కడున్న అర్చకులు మాత్రమే వెళ్ళి వాడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చేయించుకోదలిచిన వారు ఒక అడుగు అవతల ఉండి అయ్యవారి సమక్షంలో చెప్పుకొని అయ్యవారి ద్వారా చేయించుకుంటారు. అట్లాగే ఇక్కడ కూడా శనీశ్వరుడు కూడా అక్కడ నియమింపబడిన వారు ఉంటారు కదా, ఈ కరతూ కింద ఉన్నవారు ఉంటారు, వారి ద్వారా చేయించుకోవాలి కానీ వీరు స్వయంగా చేయడానికి. అయితే అభిషేకం స్వయంగా చేయిస్తారు. ఆ సంకల్పం చెప్పుకొని ఆ పరిస్థితికి అనుకూలంగా అక్కడ ఆ దుస్తులతోనే చేయాలి తప్పితే మామూలుగా దండం పెట్టుకోవడానికి వెళ్ళి ముట్టుకుంటారంటే అది తప్పు. వాటితో ఇంటికి సరాసరి వెళ్ళకూడదు కూడా. ఆ క్రతువు ముగించుకున్న తర్వాత మళ్ళీ స్నానం అది చేసి ఇంట్లోకి పెడతారు ఆ బట్టలు తడుపుకొని. దీని పద్ధతిలో ఉంటే పద్ధతి తెలుసుకొని ప్రవర్తిస్తే ఏదైనా కూడా మనకు ఉపకరించేదే. ఇక్కడ పద్ధతులు తెలియకుండా మాత్రం ఎలా వేసుకోవాలో తెలియకుండా ఎలా పడితే అలా వేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇది కూడా అంతే. సో ఫస్ట్ అంకితాభావంతో ఉండాలి, భయపడకూడదు. రెండు, మీలాంటి పురోహితులు గురువులు మీరు చెప్పినట్టుగా అక్కడ ఏదో ఒక కార్యమో కృతువో దానికంటూ ఒక ప్రాసెస్ ఉంది, అది మీరు చెప్తే తద్వారా వాళ్ళకి నివారణ జరుగుతుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇవాళ ఈ శని మీద ఉన్న అపోహని తొలగించడానికి చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ.